కోల్సిన అంశం వెంకటకృష్ణ గారు. అవును. తర్వాత ఇక మనం ఈ విషయంలోకి వస్తే మీరు ఒక పిటిషన్ వేశారు కదా, ఏంటంటే ఈ ఈ రెజ్యూమ్ ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అవినీతి జరుగుతోంది. కీలకమైన వనరులన్నిటినీ, ప్రకృతి వనరులని లేకపోతే ఇంకా మిగతా వాటిని అన్నిటిని కూడా బినామీలకి, బంధువులకి వాళ్ళకి దోచిపెడుతున్నారు. వీటి మీద విచారణ జరపాలని మీరు ఒక పిటిషన్ వేశారు. దానికి వాళ్ళు రాసుకున్నది ఏంటి అంటే, మేమంతా స్కీములు పెట్టి ప్రజలకు ఇది చేస్తూ ఉంటే, ప్రజలకు పంచి పెడతా ఉంటే దోచిపెడుతున్నారని మా మీద వచ్చారని వాళ్ళు పెద్ద నిన్నంతా పరిచేశారు. సో దీని మీద మీ రియాక్షన్? చాలా గమ్మత్తుగా వాళ్ళు రాసింది ఎలా రాశారంటే, వికే గారు, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వలన పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది, ఇది కరెక్ట్ కాదు అని నేను పిటిషన్ వేసానంట. అదే సాక్షివాడి కథనం ప్రకారం అసలు నేను వేసింది, జగన్మోహన్ రెడ్డి సాక్షి సేల్స్ పథకం అని ఒకటి పెట్టాడు. దానికి వాలంటీర్లు అందరూ సాక్షి పేపర్ కొనాలి, సెక్రటేరియట్లో, విలేజ్ సెక్రటేరియట్లో ఉన్న 1,25,000 సాక్షి పేపర్ కొనాలి అని సాక్షి అమ్ముకుంటానికి స్కీమ్ పెట్టుకున్నాడు. సో అంచేత ఒక ముఖ్యమంత్రి తన సొంత పేపర్ కంపెనీకి అమ్మకమే కాకుండా అడ్వర్టైజ్మెంట్లో కూడా అంతకంటే పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్లని కాదని ఎలా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నాడు. ఇది సొంత లబ్ధి చేకూర్చుకోకూడదు అని చెప్పి చట్టాల్లో ఉంది. ఒక ముఖ్యమంత్రి తన సొంత వ్యాపారాలు అవి చేయకూడదని ఉందని చెప్పి అది ఆ స్కామ్ గురించి మాట్లాడాను తప్ప ఈయన అమ్మఒడి గురించో లేకపోతే ఇంకొక ఆసరా గురించో లేకపోతే ఆ స్కూల్ ఫీజు రీఎంబర్స్మెంట్, కాలేజీ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించో నేను మాట్లాడింది ఇవి. అలాగే భారతీయ సిమెంట్ లేకపోతే ఇల్లు కట్టలేరండి, భారతీయ సిమెంటే వాడాలా? అతను 49% వాటాదారుడు. మరి ఆ భారతీయ సిమెంట్ని మినిమం 50% క్వాంటిటీ ఏదో వెబ్సైటు ఏదో పెట్టి అందులో ఏదో టెండర్లు అని చెప్పి మిగిలిన వాళ్ళు ఎవరికి అవకాశం లేకుండా ఇతని కంపెనీలో పెట్టుబడి పెట్టిన అప్పుడు క్విట్ప్రో కంపెనీలు, సిమెంట్ కంపెనీల్లోనే వాళ్ళకి ఏదో కొంత షేర్ ఇచ్చి సింహభాగం ఇతను అమ్ముతున్నాడు. అదే దానికేదో ఎర్ర సిమెంట్ సంచులు వాడాలట. ఆ మిగిలిన 50% ఏ సిమెంట్ కంపెనీలు అయితే సప్లై చేస్తున్నాయో వాళ్ళు కూడా భారతీయ పాలిమర్స్ అని ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు ఓన్డ్ కంపెనీ ద్వారానే తయారైన ఆ ఎర్ర సంచులే కొనాలని చెప్పి కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ వివరాలతోటి మనం సబ్మిట్ చేసి ఇది స్కామరా బాబు అని చెప్పాను తప్ప నేను ఆయన స్కీముల గురించి, ప్రజలకు ఆయన చేస్తున్న బీభత్సమైన మంచి గురించి నేను మాట్లాడలా. ఆయనకి ఆయన చేసుకుంటున్న సొంత వ్యాపారం గురించి, అలాగే మద్యం, మరి మద్యంలో మరి చాలా వ్యవహారం ఉంది. మరి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. ఆ బ్రాండ్లు తయారు చేసే వాళ్ళందరూ వీళ్ళు తాలూకా బ్యాచే, ఎందుకు మరి వీళ్ళు అంత క్యాష్లోనే అమ్ముతున్నారు, ఇటువంటివన్నీ చెప్పి దీని మీద ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది అని చెప్పి, అలాగే ఇసుక ఎవరినో తీసుకొచ్చారు, టెండర్ అన్నారు, టర్న్కీ అన్నారు, ఎవడెవడో తవ్వేస్తున్నాడు, ఈ కొన్ని వేబిల్స్ తగలబెట్టేశారు, ఇటువంటివన్నీ వేబిల్స్ ఎక్కడ తగలబెట్టారు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పేపర్ కథనాలు ఆ డీటెయిల్స్ అన్నిటితోటి ఎంక్వైరీ చేయమని చెప్పి కేవలం స్కాముల గురించి మాట్లాడటం జరిగింది తప్ప ఆయన ప్రజలకి ఉద్ధరిస్తున్న స్కీముల గురించి ప్రజలు దారుణంగా సుఖపడిపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఉదార స్వభావానికి అని చెప్పి ఆయన ఉదార స్వభావాన్ని నేను అసలు ప్రశ్నించలా. ఆయన ప్రజల ఉదార స్వభావాన్ని